లాస్ట్ వీక్ నేను ఆటోలో ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది అప్ అండ్ డౌన్ అక్కడ ఫుడ్ తింటే అని చెప్పేసి వీడియో చేశా. సో ఈరోజు కార్లో వెళ్తున్నాను. సో నేను కార్లో వెళ్ళి రావడానికి ఎంత పెట్రోల్ తాగిద్ది బండి, ఇంకా అక్కడ ఏమైనా తింటే అది కూడా ఇంక్లూడ్ చేసేసి టోటల్ రౌండ్ ఫిగర్ ఎంత అయింది అనేది వీడియో ఎండ్ లోపు తెలుస్తుంది, చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్యూయల్ 197 కిలోమీటర్స్ వెళ్ళొచ్చంట. బట్ ఇది ఇలా ఉండగానే నేను 4 లీటర్స్ పెట్రోల్ అయితే కొట్టిస్తున్నా. దానికి నాకు 462 రూపీస్ అయింది. సిటీలో నా కారు లీటర్ కి 10 to 15 కిలోమీటర్స్ యావరేజ్ వస్తుంది. సో అప్ అండ్ డౌన్ అరౌండ్ నాకు 35 కిలోమీటర్స్ ప్లస్ అలా అవుతుంది. అందుకని 4 లీటర్స్ కొట్టించా. రిమైనింగ్ పెట్రోల్ రిజర్వ్ లో ఉంటుంది. చలో ఆఫీస్ కి అయితే వచ్చేసిన. ఇంటి నుంచి ఆఫీస్ కి 17.6 కిలోమీటర్ వచ్చింది అండ్ పర్ లీటర్ యావరేజ్ 13.2 కిలోమీటర్. ఈ రోజు కూడా నేను లంచ్ ఆఫీస్ లోనే చేశాను. కొంచెం పెరుగన్నం ఇంకా కొంచెం వెజ్ పులావ్. ఇది వచ్చేసి నాకు 50 రూపీస్ పడింది. ఇంకా మళ్ళీ నేనేం ఖర్చు చేయలేదు అండ్ రిటర్న్ లో నాకు పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ రోజు నాకు 462 రూపీస్ పెట్రోల్ కి 50 రూపీస్ మీల్ కి ఖర్చు అయింది. అంటే టోటల్ 512 రూపీస్. ఆగండి అయితే రిటర్న్ లో క్విక్ రైడ్ ఒకటి తీసుకున్నా ప్లస్ 60 రూపీస్ యాడ్ అయింది. ఇప్పుడు టోటల్ స్పెండ్ చేసింది ఎంత అంటే 512 మైనస్ 60 అంటే 452 రూపీస్ ఖర్చు అయింది అనమాట. లాస్ట్ వీక్ అయితే ఆటోలో నాకు 600 వరకు ఖర్చు అయింది. బట్ కార్ లో అయితే 452 తో అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వీక్ బైక్ మీద వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో చెప్తాను. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. బాయ్.